డిఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. కూటమి నేతలు వాళ్లకు కావాల్సిన వారికి ప్రవేశ పరీక్ష లేకుండా పోస్టులు ఇచ్చేశారని ఫైర్ అయ్యారు. పేపర్ తయారీ దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చే వరకు అక్రమాలు జరిగాయన్నారు. నిరుద్యోగుల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాడుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ముద్దు నిద్రపోతోందని, డిఎస్సీ పేపర్ లీకేజ్, స్పోర్ట్స్ కోటా వ్యవహారాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. అలాగే సీబీఐ విచారణ జరపాలని, నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు లేళ్ల అప్పిరెడ్డి. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి 2025కి సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణలో, పరీక్షల పేపర్ తయారీ దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు అడుగడుగునా కూడా అవినీతి రాజ్యమేలింది. అడుగడుగునా కూడా పక్షపాతంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగింది. రూల్స్ అని కూడా పక్కన పెట్టారు, స్పోర్ట్స్ జీవోలని కూడా పక్కన పెట్టి వాళ్ళకు కావలసినటువంటి వ్యక్తుల్ని ప్రవేశ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను ఎందుకు అధ్యక్ష మిమ్మల్ని ఈ సందర్భంగా ఎందుకు కోరుతున్నానంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానీకం శాసన మండలిలో డిఎస్సికి సంబంధించి ఏ చర్చ జరగబోతా ఉందని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. చదువుకున్నటువంటి నిరుద్యోగులు, మరీ ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి 3,30,000 మంది ఎవరైతే పరీక్ష రాశారో, ఎవరైతే బాధితులుగా ఉన్నారో, ఆ బాధితులందరూ కూడా ఈరోజు మండల్లో ఏం జరగబోతా ఉంది. ఎందుకంటే ఆ నిరుద్యోగుల పక్షాన, ఆ విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. అయినా కూడా మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి దీన్ని వేదికగా చేసుకుని, ఈ వేదిక నుంచే మాట్లాడాలా, చర్చించాలనే ఆలోచనతో మేమందరం కూడా తయారుగా 3 రోజుల నుంచి ప్రతిరోజు కూడా చర్చ జరపాలని చెప్పి మేము కోరినటువంటి పరిస్థితులు కూడా మీరు కూడా చూశారు. మొదటి రోజున శాసనసభలో సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి అక్కడ మాట్లాడారు, కానీ ఇక్కడ మాట్లాడరు. అక్కడ ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు లేరు కాబట్టి, వాళ్ళని ప్రశ్నించేవారు ఎవరు లేరు కాబట్టి, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి, వాళ్ళకి కావలసినటువంటి రీతిలో అబద్ధాలతో కూడినటువంటి, అర్ధ సత్యాలతో కూడినటువంటి అనేక అంశాలని శాసనసభలో మాట్లాడినటువంటి పరిస్థితులు ఇవాళ మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే డిఎస్సి సంబంధించి పేపర్ లీకేజ్ ఉందో, ఆ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అంశం కానీ, ఆ తర్వాత ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి జీవోలు మార్పిడి చేసినటువంటి వైనం కానీ, వాళ్ళకు కావలసినటువంటి వ్యక్తులందరినీ కూడా ఉద్యోగాల్లో తీసుకున్న తర్వాత మరలా జీవోల్ని మార్చివేసినటువంటి వైనం కానీ, వీటన్నిటిపైన కూడా బేరసారాలు జరిగాయి. ఆడియోలు వచ్చాయి. ఆడియోలకు సంబంధించినటువంటి బయటకు వచ్చినా కూడా కనీసం కేసు పెట్టి తూతూ మంత్రంగా కేసుని మాఫీ చేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడా కూడా దీని మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అందుకనే మేము కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. డిఎస్సి పైన సిబిఐ ఎంక్వైరీ జరగాల. ఈ డిఎస్సికి మొత్తానికి మూలకారకుడైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వీధుల్లోకి వచ్చి వెలుగెత్తి మాట్లాడుతూ ఉంటే కనీసం సమాధానాలు చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తయారు లేదన్నది ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.